యాక్టర్ వినోద్ కుమార్ అల్వా గారి గురించి కొన్ని నమ్మలేని విషయాలైతే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. వినోద్ కుమార్ గారు మనకి ఆయ్ మూవీలో హీరో ఫాదర్గానే తెలుసు. అండ్ ఆయనైతే ఇప్పుడు చిన్న చిన్న సినిమాలో అయితే యాక్ట్ చేస్తున్నారు. అయితే ఆయ్ మూవీలో బోరాయ్ అనే క్యారెక్టర్ నటించి ప్రేక్షకుల్లో అయితే మంచి గుర్తింపుని తెచ్చింది ఆ క్యారెక్టర్. అండ్ నేను పర్సనల్గా ఈయన గురించి తెలుసుకున్నప్పుడు ఈయన 90sలో ఒక మంచి యాక్టర్ అని తెలిసింది. అయితే ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఓకే, నేనైతే డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా. ఈ జనరేషన్లో యూత్ వాళ్ళకి వినోద్ కుమార్ గారు ఎవరు అని గుర్తుపట్టడం చాలా కష్టమే. అయితే వినోద్ కుమార్ గారు ఒకప్పుడు సీనియర్ హీరోగా నటించారని మీలో ఎంతమందికి తెలుసు? అవును, వినోద్ కుమార్ గారు అయితే మన టాలీవుడ్లో 100 సినిమాలకి పైగా హీరోగా అయితే నటించారు. అండ్ తమిళంలో 2 సినిమాలుగా, అండ్ మలయాళంలో 1 సినిమా, అండ్ కన్నడలో అయితే 30 సినిమాల్లో అయితే హీరోగా అయితే నటించారు. అయితే మన టాలీవుడ్లో తన మొట్టమొదటి సినిమాగా 1989లో మౌనం పోరాటం అనే చిత్రాన్ని అయితే విడుదలైతే చేశారు. అండ్ ఆయన నటించిన మరెన్నో చిత్రాలు అయితే ఉన్నాయి. లైక్ మామగారు, కర్తవ్యం, భారత్ బంద్ లాంటి సినిమాలు అయితే ఈయన కెరీర్లోనే ఒక మంచి సినిమాగా అయితే నిలిచాయి. 1991లో మామగారు అనే సినిమాకు గాను ఈయనకి ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు కూడా వచ్చింది. అండ్ నాకు పర్సనల్గా వినోద్ కుమార్ గారు నటించిన సినిమాల్లో సీతారత్నం గారి అబ్బాయి మూవీ అనే చెప్తా. అండ్ ఆ మూవీలో వినోద్ కుమార్ గారు అండ్ రోజా మేడం గారు అయితే నటించారు. అండ్ ఆ సినిమాల్లో అయితే సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి. మేఘమా మరువకే అనే సాంగ్ని మీరు కూడా వినే ఉంటారని అనుకుంటున్నా. సో ఓవరాల్గా ఈయన చేసిన మూవీస్ అన్నీ చాలా బాగుంటాయి. సో నేను పర్సనల్గా ఈయన గురించి తెలుసుకున్నప్పుడైతే ఈయనకి ఆ రోజుల్లో గుర్తింపు రాకపోవడానికి కారణం బ్యాక్గ్రౌండ్ లేకపోవడమే అని తెలిసింది. అండ్ మీలో ఎంతమందికి వినోద్ కుమార్ గారి గురించి తెలుసో మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో అయితే తెలపండి. వినోద్ కుమార్ గారు 18 సంవత్సరాల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చి ఆయ్ మూవీతో అయితే మంచి హిట్ని అయితే అందుకున్నారు. మరెన్నో అటువంటి సినిమాలు చేసి మరెన్నో అటువంటి పాత్రలను అయితే వేసి మంచి హిట్ని సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అండ్ ఇప్పటి వరకు సీనియర్ యాక్టర్ వినోద్ కుమార్ గారు ఎవరని ఈ జనరేషన్లో వాళ్ళకి తెలియని వారికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఇటువంటి టాపిక్స్ తెలుసుకోవాలని అనుకుంటే నా వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.